సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ సర్వీస్ అండ్ ఇన్వెంటరీ? ఇప్పటి వరకు మనం చేసింటాన్ని సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ చేసుకున్నాం. సో టుడే మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి మీకు తెలిసిన వరకు చెప్పండి, తెలిసిన వాళ్ళు. మనం రా మెటీరియల్ కానీ సేల్ చేసే ఐటమ్ కానీ ఏదైనా ప్రొడక్ట్ బిజినెస్ లో. సర్వీస్ అంటేనేమో అది స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా. ఓకే, ఇంకా ఎవరైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తారా? సార్ రా మెటీరియల్స్ ని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చేది ఇన్వెంటరీ అనుకుంటున్నాను సార్. ఒకసారి మీరు మళ్ళీ చెప్పరా సార్ ఇన్వెంటరీ గురించి? ఇన్వెంటరీ అంటే ఫినిష్డ్ గుడ్స్ తెచ్చుకొని అమ్మడం ఇన్వెంటరీ అనుకుంటున్నాను. కాదు, నెక్స్ట్. ఇన్వెంటరీ కరెక్ట్ మీనింగ్ చెప్పండి ఎవరైనా. ఇన్వెంటరీ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి? ఓన్లీ సర్వీస్ అంటే ఏంటి చెప్పండి. ఇన్వెంటరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అంటే తయారు చేయాల్సినవి తయారు చేసినవి మనం అమ్మగలుగుతాము. సర్వీసెస్ అంటే ట్రేడింగ్ బిజినెస్ టైప్ సార్, మీడియేటర్ లాగా. మీరు టోటల్గా రివర్స్ చెప్తున్నారు. ఓకే, డన్. సో సర్వీస్ ఎలా ఒక చైన్ లాగా అవుతుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇన్వెంటరీ జనరేట్ అవుతుంది, ఇన్వెంటరీ నుంచి సర్వీస్ జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ అంటాం. అంటే ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకోవడం, మార్కెట్లో సేల్ చేయడం. సో దీన్ని ఇన్వెంటరీ అంటారు, దీనిని ఇన్వెంటరీ అంటారు. ఇప్పుడు మీరు మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, మెడికల్ స్టోర్ అయినా, బట్టల షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, ఏవైనా కానివ్వండి. మీరు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకి వెళ్ళి పర్చేజ్ చేస్తారు. 100 రూపీస్ పర్చేజ్ చేశారు, మీరు మార్కెట్లో 200 రూపీస్కి సేల్ చేస్తారు. 200 రూపీస్కి లేదా 300 రూపీస్కి సేల్ చేస్తారు. ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు మొబైల్ కొన్నారు, వివో మొబైల్ కొన్నారు. ఆ మొబైల్ చెడిపోతే తయారవ్వదు అంటే మీరు దాన్ని పర్చేజ్ చేస్తారా? చేయరు. ఆ వివోకి సర్వీస్ పాయింట్ ఉందంటే మీరు పర్చేజ్ చేస్తారు. ఒకవేళ ఏదైనా చెడిపోయినా మళ్ళీ సర్వీస్ పాయింట్లోకి వెళ్ళి దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అదే దానికి ఇంకొకసారి చెడిపోయింది, దానికి సర్వీస్ ఉండదు, పక్కన పడేయాలి అంటే ఆలోచిస్తారు. దాని బదులు వేరే మొబైల్ కొంటారు. సో ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్లో ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది. సర్వీస్లో ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్వెంటరీలో ఐటమ్స్ని పర్చేజ్ చేస్తాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. సర్వీస్లో అయితే ఏవైనా అసెట్స్ పర్చేజ్ చేసి మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం, అది సర్వీస్. కానీ ఇక్కడ ఐటమ్స్ని పర్చేజ్ చేసి మార్కెట్లో ఐటమ్స్ని సేల్ చేస్తాం, అది మీ బిజినెస్ ఏదైతే అది. సో అదనమాట. సో దాన్ని ఎలా ఇప్పుడు మనము స్టాక్ ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, యూనిట్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, తర్వాత ఇన్వెంటరీలోకి వచ్చేసరికి పర్చేజ్ ఫార్మాట్ మారుతుంది, సేల్స్ ఫార్మాట్ మారుతుంది. పేమెంట్, రిసిప్ట్, జర్నల్, కాంట్రా ఇవి అలాగే ఉంటాయి, కానీ పర్చేజ్ సేల్ ఫార్మాట్లు మారుతాయి. ఇక్కడ క్వాంటిటీ, రేట్, అమౌంట్ వస్తుంది ఇన్వెంటరీలో, కానీ సర్వీస్లో డెబిట్, క్రెడిట్ వస్తుంది. ఓకే, ఇది కూడా మనం ఎలా చేయాలనేది చూస్తాం. ఇప్పుడు ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ని కొన్ని విధాలుగా మనము కొలుస్తాం, అంటే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు మొబైల్స్ని కేజీలలో కొలుస్తారా, నెంబర్లలో కొలుస్తారా? చెప్పండి. చెప్పండి. కేజీలలో ఎందుకు కొలచకూడదు? కేజీలలో ఎందుకు కొలచకూడదు చెప్పండి. అవి ఇండివిడ్యువల్ పీసెస్ మనం కేజీలో కౌంట్ చేస్తాం.
అంటే బేస్డ్ అయిన ఐటెంని బట్టి మనము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, ఏవైనా కూరగాయలు ఉన్నాయి, వాటిని నెంబర్స్లలో మనము పర్చేజ్ చేస్తామా, కేజీలలో పర్చేజ్ చేస్తామా? కూరగాయలు కేజీస్లో సార్. కేజీలలో కేజీలలో పర్చేజ్ చేస్తాం. ఓకే, సో అదే అనమాట. తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ ఉన్నాయి, తర్వాత క్లాత్స్ ఉన్నాయి, తర్వాత బటన్స్ ఉన్నాయి, తర్వాత థ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు షర్ట్స్ బటన్స్ ఉంటాయి కదా, వాటిని డజన్లలో కొలుస్తారా, లేదంటే పీసెస్లలో కొలుస్తారా, లేదంటే ప్యాకెట్స్లలో కొలుస్తారా? పీసెస్ పీసెస్ అంటే షర్టు బటన్స్ పీసెస్ ఎలా కొలుస్తారు? ప్యాకెట్స్. ప్యాకెట్సా? ప్యాకెట్స్. ఇంకా సో ఏవైనా బటన్స్ అనేటివి డజన్లలో కొలుస్తారు, డజన్స్లో. ఓకే, సో అది అట్లా మనకు ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత ఐటెంని బట్టి ఇది పీసెస్ కిందకి వస్తుందా, నెంబర్స్ కిందకి వస్తుందా, బాక్సెస్ కిందకి వస్తుందా, బ్యాగ్స్ కిందకి వస్తాయా, కేజీల కిందకి వస్తాయా అనేది ఒక అంచనా అనేది మనకు ఉంటుంది. దాని ప్రకారంగా మార్కెట్లో బిజినెస్ జరుగుతుంది. ఓకే, సో ఎలా అని చూద్దాం. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది. ఎస్ సార్. కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ? ఆర్కే మొబైల్ స్టోర్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి చెప్పే ప్రతి ప్రాబ్లంలో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. రిమైనింగ్ అన్ని నో, రిమైనింగ్ అని నో పెట్టాలి. తర్వాత సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్స్ ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్తే చూడండి, ఇంతకుముందు మనకు ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే చూపించేటివి, ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా యాడ్ అయ్యాయి. సో ఆ ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్, గోడౌన్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు F11లో ఇన్వెంటరీ ఆప్షన్స్ ఎస్ పెట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చాయి. అదే నో పెట్టేస్తే రావు. కావాలంటే చూడండి, కంపెనీ F11, ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ నో పెట్టేస్తాను. కంట్రోల్ ఏ, చూడండి వెళ్ళిపోయినాయి. మళ్ళీ వేసి పెడితే మళ్ళీ వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్, చూడండి మళ్ళీ వచ్చాయి అలా. సో ఇప్పుడు ఫస్ట్ లెడ్జర్స్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. లెడ్జర్స్ ఎవరైనా ఒకరు చెప్పండి ఏమేమి ఉన్నాయో. క్యాపిటల్, క్యాష్, బ్యాంక్, పర్చేజ్, సో బ్యాంక్ మొబైల్ అకౌంట్స్, యా, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్, క్రియేటర్స్, కంట్రోల్ ఏ. చూడండి కంట్రోల్ ఏ అంటే సేవ్ అవ్వటం. నెక్స్ట్ ఏమున్నాయి? సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత కమల్ మొబైల్ సన్రీ డేటాస్, కంట్రోల్ ఏ. తర్వాత టాలీ సాఫ్ట్వేర్, కంట్రోల్ ఏ. తర్వాత ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సన్రీ క్రియేటర్స్, తర్వాత రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఓకే,
ఈ విధంగా మనము పర్చేజ్ చేస్తాం. లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి క్రియేషన్ చేస్తాం. ఓకే, మీరు నిన్నటి వరకు ఇలా చేశారు. ఎస్కేప్. మనం ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. చూడండి, స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్టాక్ కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ యూనిట్స్, స్టాక్ ఐటమ్ ఇవి రెండు మ్యాండేటరీ. ఇవి రెండు చచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. ఇవి రెండు లేకుండా అసలు వర్కే జరగదు ఇన్వెంటరీలో. సో ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏమున్నాయి ఇక్కడ? క్వాంటిటీ చూడండి, ఓన్లీ NYS మాత్రమే ఉన్నాయి, మీ వేరేటి ఏం లేవు. ఒకవేళ మీరు ఫీచర్లో చేసేటప్పుడు మీరు వర్క్ చేసే ప్లేసెస్ నెంబర్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి, నెక్స్ట్ ప్రాబ్లం ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూపిస్తాను ఎగ్జాంపుల్. పీకే అంటే ప్యాకెట్స్, FC అంటే పీసెస్, సో తర్వాత BX అంటే బాక్సెస్, తర్వాత BG అంటే బ్యాగ్స్, KG అంటే కిలోగ్రామ్స్. ఈ విధంగా మనము యూనిట్స్ ఆఫ్ క్రియేషన్లో ఇవన్నీ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత స్టాక్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మొబైల్స్, ఎయిర్డోప్స్, తర్వాత పెన్ డ్రైవ్స్, printers, ఓకే. సో ఇవేంటి మనకి? మొబైల్స్, ఎయిర్డోప్స్, పెన్ డ్రైవ్స్. వీటన్నిటిని మనం స్టాక్ గ్రూప్స్ అంటాం. ఈ ప్రాబ్లంలో స్టాక్ కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఉంటాయి. స్కెప్ ఇవ్వండి. స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి. ఓకే, సో మీరు యూనిట్స్, స్టాక్ గ్రూప్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఏముంది? వివో. చూడండి, ఎయిర్డోప్స్, మొబైల్స్, పెన్ డ్రైవ్స్ వచ్చాయా? మొబైల్స్ యూనిట్స్ తీసుకోవాలి, NYS నెంబర్స్ సేవ్ చేయండి. నెక్స్ట్ నోకియా, నెక్స్ట్ ఓపో, నెక్స్ట్ బోట్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఎయిర్డోప్స్, యూనిట్స్, నెంబర్స్, తర్వాత JBL, ఎయిర్డోప్స్, నెంబర్. చూడండి, ఏ దానికి అది తీసుకున్నాను, నాయిస్, ఎయిర్డోప్స్, నెంబర్స్. నెక్స్ట్ HP. ఇప్పుడు పెన్ డ్రైవ్స్ తీసుకోవాలి, పెన్ డ్రైవ్స్, నెంబర్స్. తర్వాత శాండిస్క్, తర్వాత సామ్సంగ్. ఇలా ఐటమ్స్ అన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. 1000 ఉన్న 1000 ఐటమ్స్ ఇలాగే చేసుకోవాలి, వితౌట్ GST. మనం చేసేది వితౌట్ GST. విత్ GST కొంచెం ఫర్దర్ ముందుకు వెళ్ళినప్పుడు చేస్తాం. ఎస్కేప్. మీరు చేసి చూడాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి స్టాక్ గ్రూప్స్ చూసుకోవచ్చు, స్టాక్ ఐటమ్స్ చూసుకోవచ్చు, తర్వాత యూనిట్స్ కూడా చూసుకోవచ్చు. ఇలా ఎస్కేప్. నెక్స్ట్ వోచర్స్లోకి రండి. ఫస్ట్ వన్ రిసిప్ట్, క్యాపిటల్ 15 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్, కాంట్రా, సో 5 lakhs. నెక్స్ట్ పర్చేజెస్. సో ఇక్కడ వచ్చేసి బాలు మొబైల్ స్టోర్, ఇది నో పెట్టేద్దాం, నో నీడ్.
చూడండి వివో ఎంటర్. క్వాంటిటీ ఏంటి 50, రేటు 15,000. నెక్స్ట్ ఓకే. $500. తర్వాత SanDisk 2600. నెక్స్ట్ Samsung 8800. ఇలా టోటల్గా 32,51,000కి బాలు మొబైల్ స్టోర్స్ నుంచి మనము మొబైల్స్, ఎయిర్ డోర్స్, పెన్ డ్రైవ్స్ పర్చేజ్ చేసాం. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ చేస్తున్నాం. చూడండి ఫార్మాట్ మారింది. ఇంతకుముందు డెబిట్ క్రెడిట్ ఉంది, ఇప్పుడు చూడండి ఫార్మాట్ మారింది. క్వాంటిటీ, రేట్, అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ సేల్స్లోకి వెళ్ళాలి. సో దానిలో కూడా సేమ్. ఇక్కడ కమాల్ మొబైల్ స్టోర్ ఎంటర్ ఇవ్వండి. సేమ్ అక్కడ పర్చేజ్ చేసినటువంటి ఇక్కడికి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మనం వాటిని సేల్ చేస్తున్నాం. వివో 30,20,000. నెక్స్ట్ నోకియా 25,000. నెక్స్ట్ SanDisk 40,000. నెక్స్ట్ బోట్ 30,000. నెక్స్ట్ JBL 21,000. తర్వాత నాయిస్ 25,200. టోటల్గా 12,50,000కి మనం పర్చేజ్ చేసాం. సేమ్. నెక్స్ట్ F7 టాలీ సాఫ్ట్వేర్ 22,000. సో ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ పేమెంట్. ఎవరు వస్తారు క్రెడిటర్ అంటే? కమాల్ మొబైల్ స్టోరా, బాలు మొబైల్ స్టోరా, ఏది వస్తుంది? బాలు మొబైల్ స్టోర్. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్గా బాలుకి ఎంత ఇవ్వాలి? మనం కరెంట్ బ్యాలెన్స్ 32 లక్షలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఎంత ఇస్తున్నాం మనం? 2 lakhs ఇస్తాం. 2 lakhs. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కమాల్ రిసిప్ట్. సో అమౌంట్ ఎంత? 1 lakh. నెక్స్ట్ పేమెంట్, రెంట్ అమౌంట్ ఎంత? 26,000. మనం చేసింటని చూడాలంటే డే బుక్లో ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో నెట్ ప్రాఫిట్ 2,70,000 వచ్చింది. ఎస్కేప్. సమ్మరీ ఆల్ట్ F1 ఇవ్వండి. ఆల్ట్ F1 ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో F12 ఇవ్వండి. F12 ఇచ్చిన తర్వాత ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్సెస్
సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఎస్. ఆ రెండు ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 సేల్ చేసాం, ఇంకా 20 ఉన్నాయి. నాయిస్ 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. ఓపో 50 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేయలేదు, 50 క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంది. ఏవైతే క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. ఎస్కేప్. ఇంకా డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి టోటల్ రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత ఇన్వెంటరీ అంతా ఇక్కడే షో చేస్తుంది. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మనకి టోటల్ వాల్యూస్ ఇక్కడే కనబడతాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్, గ్రాఫ్ కూడా లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది. పర్చేజ్ రిజిస్టర్, గ్రాఫ్ కూడా లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కౌంటర్ రిజిస్టర్. ఓకే, ఇవన్నీ కూడా మనకి షో చేస్తాయి. ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఐటమ్స్ క్రియేషన్ ఉంటుంది, లెడ్జర్ క్రియేషన్ ఉంటుంది, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. ఓకే, తర్వాత మనకి స్టాక్ గ్రూప్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లంలో స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లంలో మీరే చేయాలి. ఇక్కడ చూడండి, స్టార్ మెడికల్ ఏజెన్సీ. దీంట్లో ఏంటి మనకి మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఇవి రెండు స్టాక్ గ్రూప్స్ అవుతాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, ఇవి కేటగిరీస్ అవుతాయి. నిమ్స్లైడ్, ఓవరాన్, జూపర్, ఇవన్నీ ఐటమ్స్ అవుతాయి. క్వాంటిటీలో చూడండి, బిఎక్స్ అంటే బాక్సెస్, బీటీ అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్. ఐటమ్స్, ఆ 20 ఐటమ్స్ సన్ ట్రేడ్స్ దగ్గరే మన బిజినెస్ పర్చేజ్ చేసింది. ఈ 20 ఐటమ్స్ ఒకే ప్లేస్లో వేయాలి. తర్వాత వాటినే మార్కెట్లో సేల్ చేస్తాం. జస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. మీరు కొత్త న్యూ కంపెనీ క్రియేట్ చేసుకోండి, నేను దీంట్లోనే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ స్టాక్ గ్రూప్స్ చేసుకోవాలి. ఏముంది ఇక్కడ స్టాక్ గ్రూప్స్? మెడిసిన్స్, నెక్స్ట్ జనరల్ ఐటమ్స్, ఈ రెండు స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఎస్కేప్, ఎస్కేప్. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ కేటగిరీ. స్టాక్ కేటగిరీలో ఇక్కడ వచ్చేసి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, తర్వాత సిరప్స్, తర్వాత సోప్స్, తర్వాత టూత్పేస్ట్, తర్వాత షాంపూస్. ఇవన్నీ కేటగిరీస్. ఇంకా ఆల్రెడీ నేను ముందుగానే ఇవన్నీ చేశాను కాబట్టి ప్యాకెట్స్, బాక్సెస్ అన్నీ ముందు దాంట్లో ఉంటాయి. దీంట్లో ఆల్రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు స్టాక్ ఐటమ్ వెళ్ళండి. బట్ మీరు చేసేటప్పుడు ఫస్ట్ యూనిట్స్కి వెళ్ళాలి. యూనిట్స్కి వెళ్ళి అక్కడ బిఎక్స్, బీటీ అంటే బాటిల్స్. ఇప్పుడు నేను బీటీ చేయలేదు కదా, బీటీ చేస్తా. బీటీ అంటే బాటిల్స్, బిఎక్స్ చేశాను, బిఎక్స్ చేశాను. ఓకే, ఎస్కేప్. స్టాక్ ఐటమ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? నిమ్స్లైడ్. గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇక్కడ మెడిసిన్ తీసుకోవాలి. కేటగిరీ ఆప్షన్ ఇక్కడ రావట్లేదు. రాలేదంటే ఏం చేయాలి? F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఈ ఆప్షన్ ఇచ్చి పెట్టామంటే అప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ బయటకు వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చింది. కేటగిరీ ఏం తీసుకోవాలి? పెయిన్ కిల్లర్స్. యూనిట్స్ ఏం తీసుకోవాలి? బాక్సెస్. ఇలా అంతే. ఇలా అన్ని ఐటమ్స్ చేయాలి. ఓవరాన్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, ఇక్కడ బాక్సెస్. తర్వాత అలా మిగతా ఐటమ్స్ కూడా తీసుకోవాలి.
పెయిన్ కిల్లర్స్ కింద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ యాంటీబయాటిక్స్, ఇది కూడా మెడిసిన్ వస్తుంది. ఇది కేటగిరీ ఏమొస్తుంది, యాంటీబయాటిక్స్ వస్తుంది. ఇది ఎలాగా, ఇది బాక్సెస్. ఇలా ఏది ఏ కేటగిరీ ఉందో అది తీసుకోవాలి. నెక్స్ట్ జింటస్, జింటస్లో మనకి మెడిసిన్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి, సిరప్స్, ఎలా బాటిల్స్, బీటీ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ కాఫ్, మెడిసిన్స్ కేటగిరీ, సిరప్స్, యూనిట్స్, బీటీ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, పియర్స్. అండర్ ఏం తీసుకోవాలి, జనరల్ ఐటమ్స్. కేటగిరీ ఏం తీసుకోవాలి, సోప్స్. యూనిట్స్ ఏం తీసుకోవాలి, బాక్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ మైసూర్ శాండల్. జనరల్ ఐటమ్స్, కేటగిరీ, సోప్స్, తర్వాత బాక్సెస్. నెక్స్ట్ సిబాకా, జనరల్ ఐటమ్స్, కేటగిరీ, టూత్పేస్ట్, యూనిట్స్, ప్యాకెట్స్. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని మీరు పర్చేజ్లోకి వచ్చి అన్నీ ఒకే పర్చేజ్ కింద తీసుకోవాలి. ఓచర్లోకి వస్తారు, పర్చేజ్లోకి వస్తారు. మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, పైన ఒక 5, 10, 12 ఒక 5, టోటల్ 19 ఐటమ్స్ ఉన్నాయి. 19 ఐటమ్స్ అలాగే అన్ని వరుసగా కిందికి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని సేవ్ చేయాలి. తర్వాత అవే ఐటమ్స్ని మళ్ళీ యూనివర్సల్ ట్రేడర్స్, మూన్ ట్రేడర్స్కి సేల్ చేస్తారు. అప్పుగా పర్చేజ్ చేశారు, అప్పుగా సేల్ చేశారు. తర్వాత అప్పుగా సేల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటారు. 5th వన్. 6th వన్ మనం అప్పుగా పర్చేజ్ చేసాం కాబట్టి సన్ ట్రేడర్స్ వాళ్ళకి మనం అమౌంట్ పే చేస్తాం. తర్వాత 7th వన్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ డెబిట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫుడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. 6 లెడ్జెస్ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇలా మనం ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఇన్వెంటరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. నో సార్. రిమైనింగ్ పర్సన్స్ మా అర్థమైందా క్లాస్? నో సార్. సార్ అర్థమైంది. ఇలా సో వీడియో రికార్డ్ అవి పడిపోతుంది గ్రూప్లో. ఒకసారి ఏమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నిన్నటి వరకు మనకి సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. టుడే ఇన్వెంటరీలోకి ఎంటర్ అయ్యాం. ఇన్వెంటరీలో మనము ఐటమ్ క్రియేషన్, లైక్ యూనిట్స్ క్రియేషన్, స్టాక్ గ్రూప్స్ క్రియేషన్, స్టాక్ కేటగిరీస్ క్రియేషన్, వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో డన్ గైస్, అది చేసేయండి. టుమారో మనం లైక్ ప్రాబ్లం నెంబర్ 14 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, బాయ్.